శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవవతి కథ. దండ్రుడిలా అన్నాడు, ఓ అరజ, ఆ చిత్రాంగద అక్కడ వీరుడైన సురధుని స్మరిస్తూ చాలా కాలం ఉండిపోయింది. దైవోపహతుడై విశ్వకర్మ మునిశాపం వల్ల భయంకరాకారంతో వానరుడై మేరు శిఖరాన్నించి భూమి మీద శాలోకిని నదీ తీరాన సాల్వేయ పర్వతం వద్ద భయంకరారణ్యంలో పడిపోయాడు. అక్కడ కందమూల ఫలాలు తింటూ అనేక సంవత్సరాలు గడిపాడు. ఒక పర్యాయం కందరుడు దైత్యశ్రేష్ఠుడు దేవపతిగా ప్రసిద్ధిగాంచిన తన ప్రియ పుత్రికను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. తండ్రితో కలిసి వస్తున్న ఆ చంద్రముఖిని చూసి ఆ వానర శ్రేష్ఠుడు బలవంతంగా ఎత్తుకుపోయాడు. తన కుమార్తెనతడు హరించకపోవుట చూసి మండిపడి ఆ కందరుడు కత్తి దూసి వాడిని వెంబడించాడు. తన మీదకు దూకుతున్న దైత్యుని చూసి ఆ కపి దేవవతితో హిమాచలానికి పారిపోయాడు. అక్కడ యమునా తీరాన శ్రీకంఠేశ్వరిని, అక్కడికి సమీపంలో ఋషి లేనటువంటి శూన్యాశ్రమాన్ని చూసి ఆ పవిత్రాశ్రమం లోపల వేదవతిని ఉంచి తాను ఆ రాక్షసుడు చూస్తుండగా కాళిందీ జలాల్లో మునిగిపోయాడు. అంతా ఆ దానవుడు వానరంతో పాటు తన కుమార్తె కూడా నదిలో మునిగి చనిపోయిందని భావించి నిరాశుడై తాను పాతాళానికి వెళ్ళిపోయాడు. ఆ వానరుడు ఆ విధంగా కాళిందీ ప్రవాహంలో కొట్టుకొని పోయి సజ్జనులకు ఆవాసమై శివ్య అనే దేశం చేరాడు. అక్కడ నీళ్లలో నుండి బయటపడి దేవవతిని వదిలి వచ్చిన చోటుకు వెళ్లాలని త్వరగా బయలుదేరాడు. అంతటా అంజనుడను యక్షశ్రేష్ఠుడు తన కూతురు నందయతితో అటువైపు రావడం చూచి ఆమెయే దేవవతి అనుకుని తను నీళ్ళలో దూకడం వ్యర్థమైందని భావించాడు. అలా అనుకుని ఆమెను పట్టుకొనుటకు లంఘించగా ఆమె భయపడి హిరణ్వతి ప్రవాహంలో దూకింది. అలా తన పుత్రిక నదిలో పడిపోవడం చూసి చాలాసేపు దుఃఖించి ఆ యక్షుడు అంజనాద్రికి వెళ్ళిపోయాడు. అక్కడ మౌనవ్రతంతో ఆ మహా తేజస్వి అనేక సంవత్సరాలు తపస్సులో ఉండిపోయాడు. హిరణ్వతి ప్రవాహంలో కొట్టుకుపోయిన నందయంతి మహాపుణ్యభూమి అయిన కోసల దేశం చేరింది. సాధువులకు నెలవైన ఆ భూమి మీద విలపిస్తూ పోయి ఆ సుందరి అసంఖ్యాకాలైన ఉడలతో విశాల ప్రదేశంలో శివుని జటాభారంలాగా విస్తరించిన ఒక మర్రి చెట్టు మూలాన ఒక శిలావేదిక మీదకు వెళ్ళి కూర్చుంది. ఆ వటఛాయలో విశ్రమించిన ఆమెకి ఇలా కొన్ని మాటలు వినబడ్డాయి. తపోధనుడైన నా తండ్రికి నీ పుత్రుడు మర్రి చెట్టుకు బంధించబడి ఉన్నాడని చెప్పగల పుణ్యాత్ములు లేరా? ఆ మాటలు విని ఆ సుందరాంగి కింద పైన పక్కల నలువైపులా చూసింది. అంతటా ఆమె ఆ మర్రి చెట్టు చిటారు కొమ్మను తన జడలతో చెట్టు కొమ్మకు గట్టిగా కట్టివేయబడిన 5 ఏండ్ల బాలకుని చూసి చాలా దుఃఖించి, బాబు, ఏ పాపిష్ఠుడు నిన్ను ఇలా బంధించాడు అని అడిగింది. అంతా ఆ బాలకుడు నందయతితో అన్నాడు, ఓ మహనీయురాల, పరమ దుర్మార్గుడైన ఒక కపి నన్ను ఇక్కడ జడలతో బంధించాడు. కేవలం తపోబలంతో బతికి ఉన్నాను. మహేశ్వరునికి ఆవాసమైన పురంలో నా తండ్రి పరమ తపోరాశి ఋతధ్వజుడున్నాడు. ఆ మహాయోగి జప సమాధిలో ఉండగా సర్వశాస్త్ర విశారదుడినై 9 ఆవరించబడి నేను జన్మించాను. అంతటా నా తండ్రి నాకు జాబాలి అని నామకరణం చేసి ఇలా అన్నాడు, నీవు 5,000 ఏండ్లు బాలుడిగా ఉంటావు, 10,000 ఏండ్లు కౌమార్యం, 20,000 ఏండ్లు యవ్వనం, తర్వాత 40,000 ఏండ్ల పై కాలం గడుపుతావు. ఇందులో బాల్యం 500 ఏండ్లు దృఢ బంధనం అనుభవిస్తావు, కౌమారంలో 1000 ఏండ్లు శరీర బాధతో కష్టపడతావు, యవ్వనంలో 2,000 ఏండ్లు పరమ సౌఖ్యాలు అనుభవిస్తావు, ముసలితనంలో 4,000 ఏండ్లు భూమి మీద శయనిస్తూ దుష్టాన్నం భుజిస్తూ బాధలు అనుభవిస్తావు. ఇలా నా తండ్రి నా విషయం వివరించాడు. నేను 5 ఏండ్ల బాలుడుగా నడుస్తూ స్నానానికై హిరణ్వతి నదికి వెళ్తుండగా ఆ కపివరుడు చూసి, మూర్ఖుడా, మహాశ్రమంలో నేనుంచిన దేవవతిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావని భయంతో గడగడలాడుతున్న నన్ను పట్టుకుని నా జడలతోనే ఆ వటవృక్షానికి గట్టిగా కట్టివేశాడు. ఆ దుష్టుడు నేను కింద పడకుండా తీగలతో త్రాళ్లతో కింద పైన నలువైపులా అభేద్యంగా బంధించాడు. ఇలా లతాయంత్ర బంధుని గావించి ఆ వానరుడు అమరపర్వతానికి వెళ్ళిపోయాడు. నేను చూచినదంతా యథాతథంగా నీకు చెప్పాను. ఇక ఓ సుందరి, నీవెవరవు? ఎవరితో వచ్చి ఈ మహారణ్యంలో ఒంటరిగా చిక్కుబడ్డావో నాకు చెప్పమని ఆ బాలుడు అడిగాడు. అందుకు ఆ నందయంతి, అంజనుడను యక్షునకు ప్రమోద వలన కలిగిన కుమార్తెను నేను, పేరు నందయంతి. ముద్గల మహర్షి నా జాతకం చూసి నేను నరేంద్ర మహిషిని అయ్యేదనని జోస్యం చెప్పాడు. వెంటనే శుభాశుభ సూచకంగా దేవదందుపులు మోగాయి, పిడుగుల ధ్వనులు వినిపించాయి. అంతా ఆ ఋషి ఈ బాలిక రాజుభార్య కావడం తప్పదు. అయితే కన్యగా ఉన్న దినాల్లో ఆపదల్లో చిక్కుకుంటుందని తుది నిర్ణయం చెప్పాడు. తర్వాత కొన్నాళ్లకు మా తండ్రి నన్ను వెంట పెట్టుకుని పవిత్ర తీర్థానికి వెళ్తుండగా
హిరణ్వతి నదీ తీరాన ఒక వానరం నా మీద దూకింది. నేను భయంతో సాగరాభిముఖంగా పోతున్న హిరణ్వతి ప్రవాహంలో పడిపోయి నిర్మానుష్యమైన ఈ దేశానికి కొట్టుకు వచ్చాను అంటూ తన వృత్తాంతం వినిపించింది. అది విని జాబాలి ఆమెతో, ఓ కోమలి, నీవు యమునా తీరాన గల శ్రీకంఠేశ్వర క్షేత్రానికి వెళ్ళు. ప్రతిదినం మధ్యాహ్న వేళ కచరుకు నా తండ్రి శివుని అర్చించుటకు వచ్చును. ఆయన కాళ్ళు పట్టుకుని ఆశ్రయిస్తే నీకు మేలు తప్పక కలుగుతుందన్నాడు. అది విని నందయంతి తన కష్టాలు పోగొట్టుకొనుటకు త్వరగా హిమాచలాన యమునా తీరాన గల శ్రీకంఠ క్షేత్రానికి బయలుదేరి చాలా కాలం కందమూల ఫలాలు తింటూ ప్రయాణం చేసి తుదకు శంకర నిలయానికి చేరుకుంది. ఆమె లోకవంజుడగు శ్రీకంఠేశ్వరునికి ప్రణమిల్లి అచట రాయబడిన శ్లోకం చదువుకుని అర్థం చేసుకుంది. అంతటా ఆమె కలకలలాడే నవ్వుముఖంతో దాని కిందనే జాబాలి చెప్పిన శ్లోకం తాను రాసింది. ఆ వెంటనే తన గాథను కూడా తెలిపే మరొక శ్లోకం కూడా రాసింది. ఈ విధంగా ముద్గలుడు రాజపత్నివి అవుతావని నాకు జోస్యం చెప్పాడు. అయితే నేను ఈ దురవస్థలో ఉన్నాను. ఎవరో ఒక ప్రభువు నన్ను రక్షించుగాక. ఆ శిలావేదిక మీద ఆ విధంగా రాసి ఆమె యమునలో స్నానం చేయడానికి వెళ్ళింది. అక్కడ మత్తకోకిల నాదాలతో మారుమోగుతున్న ఆశ్రమాన్ని చూసి ఆ ఋషివర్యుడు అక్కడ తప్పకుండా ఉన్నాడనుకుంటూ ఆశ్రమం లోపల ప్రవేశించింది. అయితే అక్కడ దివ్యకాంతితో వెలుగుతున్న పవిత్రురాలు దేవవతి ముఖం ఎండిపోయి కళ్ళలో ప్రాణం పెట్టుకుని వాడిన తామర పువ్వులా కనిపించింది. ఆ యక్షపుత్రి తన వైపు రావడం చూసి దైత్యకుమారి లేచి నిలబడి ఈమె ఎవరా అని ఆలోచించింది. అంతటా వారిద్దరూ ఒకరినొకరు సమీపించి స్నేహపురస్సరంగా గాఢాలింగనాలు కావించుకున్నారు. ఒకరినొకరు ప్రశ్నించుకుని పరస్పర వృత్తాంతాలు తెలుసుకున్నారు. అలా వారు కుశల ప్రశ్నలు వేసుకొనుచుండగా ఆ తత్వదర్శి అయిన మునిశ్రేష్ఠుడు స్నానార్థం శ్రీకంఠేశ్వరాలయానికి వచ్చి అక్కడ శిలాపటం మీద రాయబడిన అక్షరాలు చదువుకుని ముహూర్తకాలం ధ్యానస్థుడై ఎంతా సాకల్యంగా తెలుసుకున్నాడు. అంతా ఆ ఋతధ్వజుడు త్వరగా స్వామిని అర్చించి ఇక్ష్వాకు చక్రవర్తిని చూచుటకు అయోధ్యకు చేరుకున్నాడు. ఆ రాజశ్రేష్ఠుని చూసి ఆ తపస్వి, ఓ నరసార్దుల రాజా, నా విజ్ఞప్తి వినుము. సర్వగుణోపేతుడు సర్వశాస్త్ర కోవిదుడైన నా కుమారుని ఒక వానరుడు ఈ రాజసీమలో బంధించాడు. అర్ధశాస్త్రనిధి అయిన నీ కుమారుడు శకుని తప్ప మరెవరూ ఆ బాలుని విడిపించలేరు. ఓ సన్నని నడుమగల అరజ, ఆ ముని మాటలు విని నా తండ్రి తన ప్రియతనేడు శకుని ఆయన వెంట వెళ్ళమని ఆదేశించాడు. అంతటా మహాభుజుడైన నా సోదరుడు ముని వెంట వెళ్ళి ఊడలతో దిశలన్నీ కప్పివేస్తూ ఉన్న ఆ బ్రహ్మాండమైన మర్రి చెట్టును సమీపించి వృక్షం చివర కట్టబడి ఉన్న ఆ మునికుమారుణ్ణి చూశాడు. ఆ బాలకుని నలువైపులా లతలు గట్టిగా బంధించి ఉన్నాయి. అతని జటలతోనే అతడు కొమ్మకు బంధించబడి ఉన్నాడు. అంతటా ఆ రాకుమారుడు విల్లెక్కుపెట్టి అతి నేర్పుతో బాలకునికి దెబ్బ తగలకుండా చుట్టూ వానరుడు బిగించిన లతాబంధాలు తెగ్గొట్టాడు. కప్పికట్టిన లతాపాసాలన్నీ 500 సంవత్సరాల తర్వాత ఆ మహావీరుని బాణఘాతాలకు తెగిపోయాయి. వెంటనే ఆ ముని త్వరగా తెగిన లతలతో కప్పబడిన ఆ వటశాఖాగ్రానికి ఎక్కి కుమారుని చూడగా ఆ బాలకుడు జడలతో బంధితుడైనందున శిరోనమ్ర భావంతో తండ్రికి నమస్కరించాడు. పుత్ర స్నేహంతో ఋతధ్వజుడు ఆ జాబాల్ని నుదురుపై మాటిమాటికి ముద్దు పెట్టుకున్నాడు. పూర్తిగా కట్లు విప్పడానికి తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాగా ఆ వీరుడు శకుని విల్లంబులతో చెట్టు మీదకెక్కి తాను ప్రయత్నించాడు. అయినా బాలకుని కట్లు ఊడలేదు. అంతటా ఆ వీరుడు మునితో కూడా చెట్టు మీద నుంచి కిందకు దిగి అతిలాఘవంగా బాణాలతో ఒక శర మండపాన్ని కట్టి ఆ కొమ్మను 3 ముక్కలుగా ఖండించాడు. అంతటా జాబాలి తలకు కట్టబడిన చిరుకొమ్మల బరువులతో ఆ బాణాల మెట్ల మీద నుంచి మెల్లగా కిందకు దిగి వచ్చాడు. ఆ విధంగా ధానుష్కులలో ముఖ్యుడైన రాకుమారుడు బంధ విముక్తిని గావించిన కుమారుడు జాబాలిని తల మీద బరువుతో సహా వెంట పెట్టుకుని ఆ ఋతధ్వజుడు యమునా నదికి వెళ్ళాడు. దండకుడు అన్నాడు, ఓ బాల, ఆ లోపల యోగీశ్వరుడైన శ్రీకంఠేశ్వరుని దర్శనానికై ఆ యక్ష అసుర కన్యకల ఆలయానికి వెళ్లారు. అక్కడ వారు వాడిపోయిన పూలు అక్షతాదులతో నిర్మాల్యంతో నిండి ఉన్న స్వామి లింగాన్ని దర్శించారు. అది ఋతధ్వజుడు గావించిన పూజా నిర్మాల్యం. అంతా ఆ కన్యలిద్దరూ నిర్మాల్యం తొలగించి విధిపూర్వకంగా అభిషేకం చేసి రాత్రింబవళ్ళు అర్చన చేశారు. వారక్కడ అలా ఉండగా ఒకనాడు అవ్యక్తమూర్తియగు ఆ శ్రీకంఠదేవుని దర్శించడానికి గాలవుడని మహర్షి వచ్చాడు. ఆ బాలికలు ఇరువురిని చూసి ఆ ముని వీరెవ్వరు కుమార్తెలో అని అనుకుంటూ స్నానం చేయడానికి కాళిందిలో దిగాడు. స్నానానంతరం ఆ ముని పూజ చేస్తుండగా ఆ కన్యలిద్దరూ కమనీయంగా భగవంతుని గుణానుగానం చేశారు. వారి మధురగానం విని గంధర్వ కామినులను నిశ్చయించుకున్నాడు.
జపతప పూజాదులు సక్రమంగా నెరవేర్చిన అనంతరం ఆ కన్యలిద్దరూ ఆ మునికి నమస్కరించారు. అంతటా ఆ ముని శివభక్తి సమేతులై మీ వంశాలకు అలంకారాలుగా వెలిగే మీరెవరి బిడ్డలమ్మా అని ప్రశ్నించాడు. అంతటా ఓ చంద్రముఖి ఆ బాలికలు తమ తమ గాథలు ఉన్నట్టు వివరించి చెప్పారు. అది విన్న ఆ గాలవుడు ఆ రాత్రి అచటనే ఉండి మర్నాడు ఉదయం మరలా శివుని అర్చించి వారితో నేను పుష్కరారణ్యానికి వెళ్తున్నానని చెప్పాడు. అంతటా ఆ యక్షాసుర పుత్రికలు చేతులు జోడించుకొని, మహాత్మా, మీ బోటి వార్ల దర్శనం దుర్లభం, పుష్కరానికి మీరు ఎందుకు వెడుతున్నారని అడిగారు. అందుకు ఆ తేజస్వి రాబో నెలలో కార్తీక పూర్ణిమ పర్వం పుష్కరారణ్యంలో వైభవంగా జరుగుతుంది, అందుకోసం వెళ్తున్నానని చెప్పగా ఆ యువతులు, మహానుభావ, మేము కూడా మీ వెంట వచ్చేదము, దయచేసి కొనిపొండు, మేము విడిచి మేము ఇక్కడ ఉండలేమని ప్రార్థించారు. ఓం శాంతి శాంతి శాంతి.